చుట్టూ ఎత్తైన కొండలు, భూమికి పచ్చని రంగేసినట్టు ఉండే పచ్చదనం, సొరంగాల మార్గం ద్వారా ప్రయాణం, ఆశ్చర్యపరిచే అత్యంత ఎత్తైన బ్రిడ్జిలు, ప్రమాదాలతో పోటీ పడుతూ ఇంజనీరింగ్ పనితనాన్ని చూపిస్తూ భారతీయ రైల్వేలోకి మరో ప్రాంతం వచ్చి చేరబోతుంది. అవును, అదే మిజోరం రాజధాని ఐజ్వాల్. దశాబ్దాల నార్త్ ఈస్ట్ వాసుల రైల్వే కళ నెరవేరబోతుంది. అసలు ఈ ప్రాజెక్టు స్పెషాలిటీ ఏంటి? ఎందుకు ఇన్నేళ్లు పట్టింది? అక్కడి అధికారులు ఏం చెప్తున్నారు? మిజోరం నుంచి మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందించే గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తుండే పేరు. ఈ 7 సిస్టర్స్ ఆఫ్ క్యాపిటల్ సిటీలో కూడా ప్రస్తుతం ఐజ్వాల్ ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ వాతావరణ పరిస్థితులు చూస్తే ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎత్తైన కొండల్లో మంచు పొగలతో కూడిన ప్రాంతంగా కూడా ఈ ఐజ్వాల్ ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ విభిన్న శైలి వాతావరణంలో కూడా ఇక్కడ ప్రజలు కూడా జీవిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఇతర రాష్ట్రాల కన్నా కూడా ఇక్కడ భిన్నంగా కూడా వీరు ఈ ప్రాంతంలో కూడా నివసిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, దాదాపు 8 దాటినా కూడా ఇంకా పొగమంచుతో కూడిన కొండల్లో కూడా ఈ ప్రాంతవాసులు కూడా నివసిస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఎత్తైన కొండల్లో ప్రాంతాల మధ్య కూడా ఇండ్లను నిర్మించుకొని వారు నివసించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ అరుదైన పరిస్థితి ఏంటంటే మాత్రం ఉదయం 5 అంటే సాయంత్రం 6 గంటల వరకే కూడా ఇక్కడ షాప్స్ మూసివేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇతర రాష్ట్రాల కన్నా కూడా ఈ రాష్ట్రంలో కూడా కొద్ది భిన్నంగా పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. ఎందుకనంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ రహదారులు, రోడ్లు కావచ్చు, చిన్న చిన్న రోడ్లతో కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడ మార్కెట్ కూడా 24 గంటల పాటు కూడా మార్కెట్ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే చిన్న చిన్న గల్లీలతో పాటు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కూడా ఈ రాష్ట్రంలో తమ మార్కెట్లను కూడా అంటే ఆడవారు మాత్రం మార్కెట్లో కూడా నిలుస్తూ వారి వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, చిన్న చిన్న గల్లీల తెలంగాణ తరహాలో కూడా ఇక్కడ చిన్న చిన్న గల్లీలతో కూడా ఈ మార్కెట్లు కూడా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు రాత్రి 6 కాగానే షాపులు మూసివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా ఉదయం 8 అయినా కూడా ఇంకా పొగమంచుతో కూడిన ప్రాంతంగా కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. దట్టమైన పొగమంచుతో కొండల మధ్య కూడా ఈ ప్రాంతవాసులు కూడా నివసిస్తున్నారు. దాదాపు ఇక్కడ చూసుకోవచ్చు, ట్రావెలింగ్ సంబంధించిన విషయానికి వస్తే మాత్రం ఇక్కడ సౌండ్ పొల్యూషన్ అనేది కూడా ఇక్కడ కనిపించదు. ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ లేని ప్రాంతంగా కూడా ఈ ఐజ్వాల్ ప్రాంతం అని చెప్పేసి గుర్తింపు పేరు వచ్చింది. ఇతర రాష్ట్రాల్లో కన్నా ఈ ఐజ్వాల్లో మాత్రం సౌండ్ పొల్యూషనే ఉండదని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఈ ఐజ్వాల్కు రైల్వే నిలయాన్ని కూడా కేంద్రం కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ కలిగిన వ్యవస్థ. దేశంలోని నలుమూలలా విస్తరించాయి ఇండియన్ రైల్వేలు. అయితే ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం కనెక్టివిటీ చాలా తక్కువ. ఇప్పటి వరకు ఈశాన్య రాష్ట్రాల రాజధానులైన ఈటానగర్, అగర్తలా, గౌహతికి రైల్వే నెట్వర్క్ ఉంది. తాజాగా భారతీయ రైల్వే మరో అరుదైన ఘనతను సాధించింది. ఈస్టర్న్ రైల్వేలకు నెట్వర్క్ ను మరింత సరళీకృతం చేస్తూ మొదటిసారి మిజోరాం రాజధానికి రైల్ కనెక్టివిటీని అందిస్తోంది. బైరాబి నుంచి ఐజ్వాల్లోని సైరాంగ్ వరకు 52 కిలోమీటర్ల పొడవున కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది. 1999లోనే ఈ ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే మార్చి 2006లో ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ సర్వే చేపట్టింది. దీని ఆధారంగా రైట్స్ లిమిటెడ్ 2008లో ప్రీ కన్స్ట్రక్షన్ సర్వే, జియో టెక్నాలజికల్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించి ఆగస్టు 2011లో తన తుది నివేదికను సమర్పించింది. బైరాబి సైరాంగ్ లైన్ ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. 2014 నవంబర్ 29న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2015 నాటికి భూసేకరణ పూర్తవగా 2016 నాటికి పనులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. 2384 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి 8000 కోట్లకు చేరింది. ఈ మొత్తం ప్రయాణంలో మొత్తం 55 ప్రధాన వంతెనలు, 87 చిన్న వంతెనలు, 32 సొరంగాలు, 5 రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, 9 రోడ్డు అండర్ బ్రిడ్జిలను నిర్మించారు. ఈ మొత్తం నిర్మాణంలో వంతెనలోని 196 నెంబరు ఒక అద్భుతం. దీని ఎత్తు 104 మీటర్లు. అంటే ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 42 మీటర్లు ఎక్కువ. సొరంగాల మొత్తం పొడవు దాదాపు 12 కిలోమీటర్లు కాగా పొడవైన సొరంగం
దాదాపు 1.88 కిలోమీటర్లు. సాధారణంగా ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా ఒక రైల్వే స్టేషన్ నిర్మించాలంటే సాధారణమైన పని. కానీ మిజోరాం రాష్ట్రంలోని సైరాంగ్ నుంచి బైరాబి వరకు 51 కిలోమీటర్ల మేర ఈ రైల్వే మార్గాన్ని నిర్మించాలంటే పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అతిపెద్ద 51 కిలోమీటర్ల పొడవాటి ఈ రైల్వే ట్రాక్ ని నిర్మించాలంటే కూడా చాలా పరిజ్ఞానంతో కూడుకున్న పని. ఎందుకంటే సాధారణంగా కొంత ల్యాండ్ నుంచి కూడా రైల్వే ట్రాక్ ని నిర్మిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఎత్తైన కొండలు మరియు వాగులతో పాటు ఈ రైల్వే ట్రాక్ ను కూడా నిర్మించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఒక ట్రాక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఎత్తైన లోయెత్తు కొండలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా కల్పిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రాక్ ని నిర్మించాలంటే మాత్రం ఒక సాహసోపేతమైన పనే అనుకోవచ్చు. ఇక్కడ కింద భూమికి సమాంతరంగా కూడా ఈ రైల్వే ట్రాక్ ను కూడా అతి పెద్ద ఎత్తులో కూడా నిర్మించి ఈ రైల్వే ట్రాక్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఈ రైల్వే ట్రాక్ పై వెళ్ళాలంటే కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎందుకనంటే చుట్టూ ఇరువైపులా కూడా కొండలతో పాటు వాటర్ ఫాల్స్ కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ సైరాంగ్ నుంచి బైరాబి వరకు కూడా ఈ రైల్వే ట్రాక్ ను మొదటి విడతగా కూడా ఈ రోజు ట్రయల్ రన్ కూడా తీసుకొస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు ఆర్యూబీ బ్రిడ్జ్ తో పాటు అనేక చిన్న బ్రిడ్జ్ తో కలిపి ఈ రైల్వే ట్రాక్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ ప్రయాణాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించేందుకు మిజోరాం వస్తే మాత్రం అటు సైరాంగ్ టు బైరాబి ఈ ప్రయాణంలో కూడా ప్రతి ఒక్కరు ప్రయాణించవచ్చని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక బైరాబి సైరాంగ్ రైల్వే లైన్ మొత్తం 4 స్టేషన్లను అందుబాటులో ఉంటాయి. బైరాబి స్టేషన్ ఇప్పటికే వినియోగంలో ఉండగా కొత్తగా హోర్టోకి, కోన్పుయ్, ముల్కాంగ్, సైరాంగ్ వద్ద టెర్మినల్ స్టేషన్ నిర్మించారు. ఈ ట్రాక్ నిర్మాణం సవాలుతో కూడుకున్నదని పూర్తి కావడంపై అధికారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2016 మే 27న ప్రధాని మోదీ సిల్చార్ బైరాబి మధ్య ప్యాసింజర్ రైలును ప్రారంభించడంతో అస్సాం బోర్డర్లో ఉన్న మిజోరాంలోని తొలిసారి రైలు కోత వినిపించింది. అయితే ఆ ప్రాంతం కూడా అస్సాం బోర్డర్లో ఉండడంతో మిజోరాం వాసులకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటికే ఉన్న సిల్చార్ బైరాబి మీటర్ గేజ్ రైల్వే లైన్ వ్యవస్థను బ్రాడ్ గేజ్ గా మార్చడం ద్వారా ఇది సాధ్యమైంది. మయన్మార్, బంగ్లాదేశ్లతో సరిహద్దులను పంచుకుంటుంది మిజోరాం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేయడానికి 4 విభాగాలుగా నిర్మించారు. మొదటి విభాగం బైరాబి నుంచి హోర్టోకి వరకు 16.72 కిలోమీటర్లు, హోర్టోకు నుంచి కోన్పుయ్ 9.71 కిలోమీటర్లు, కోన్పుయ్ నుంచి మువల్ఖాంగ్ 12.11 కిలోమీటర్లు, ముల్ఖాంగ్ నుంచి సాయిరాంగ్ 12.84 కిలోమీటర్లుగా విభజించారు. ఈ లైన్ కు సంబంధించి టెలికమ్యూనికేషన్ చాలా కీలకం. చూశారు కదా, సైరాంగ్ నుంచి బైరాబి వరకు కూడా ఈ ట్రైన్ ముందుకు కొనసాగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ట్రైన్లో అనేక ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఇండియన్ రైల్వే వారు ఏర్పాటు చేశారు. కూర్చునే సీటింగ్ విధానం కావచ్చు, ఓపెన్ విండో కావచ్చు, అంటే సేమ్ ఒకటే విండోతో కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కేరళలో ఎలాగైతే చుట్టూ ప్రాంతాలను ఆహ్లాదకరంగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్తారో సేమ్ అదే తరహాలో కూడా సైరాంగ్ నుంచి బైరాబి వరకు కూడా ఈ మిజోరాం రాష్ట్రంలో కూడా కొత్త ఆధునీకరణ ట్రైన్ కూడా ఇక్కడ ఇండియన్ రైల్వే వారు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చుట్టూ కొండలు, లోయల్లో ప్రాంతాలను కూడా చూస్తూ కూడా ఎంజాయ్ చేస్తూ ఈ ట్రావెలింగ్ చేసే విధానాన్ని కూడా ఈ ఇండియన్ రైల్వే వారు కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది మరో హిమాలయ పర్వతాలు కూడా అని కూడా చెప్తారు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆహ్లాదకరంగా కూడా వెళ్ళే పరిస్థితి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక పక్క కూడా అంటే అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు చుట్టూ దాదాపు ఇప్పటి వరకు కూడా పూర్తి 48 టన్నులతో పాటు ఈ రైల్వే స్టేషన్ కూడా దాదాపు 51 కిలోమీటర్ల మేర కూడా ఈ రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇది ఒక పెద్ద రైల్వే స్టేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా పిల్లలు, పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తూ కూడా ఈ ట్రావెలింగ్ కూడా వెళ్ళే అవకాశాన్ని కూడా ఇండియన్ రైల్వే వారు పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇక్కడ మిజోరాం ప్రజలకు అంటే తక్కువ సమయంలో ఎక్కువ ప్రయాణించే విధంగా కూడా ఇండియన్ రైల్వే వారు ఈ రైల్వే ట్రాక్ ను కూడా ఈ రైల్వే స్టేషన్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. లైఫ్ ఎలా ఉండబోతుంది అనే విషయాలు వారి మాటలు. హలో, what is the new rail of usefully here? Yes, it's hopefully it's useful for us, for everyone, because like it's easy for transportation with a cheap price. So from here to Guwahati, we need actually there are sumo and bus only before, but now it's rails are coming, so it's more cheaper and it's more easier, and
it takes a lot of like less time for us also. What is the main tourist place of Ajwal? In this place. In this place. There are a lot of tourist places like Ray Etlang you can visit. It's very like mountain, beautiful view for everyone. Like hopefully I thought you enjoy. I hope you enjoy. You can visit any states or other countries. I have been to Telangana many times. How many times you coming to Telangana? Telangana more than 10 times. More than 10 times. Yes. Before when I was +2, after that I used to work there actually. What work? I used to work for like hotel management. Hotel management. Yes. What do you like the place of Telangana or you like foodies? Yes. Spicy and it's very hot. Garam hot. Garam hot. Yeah. You like the place of Telangana? Yes, Hyderabad? of course. People are very kind and humble. Kind and humble. Yes. They are very nice. Everybody was nice. And actually it's safe for Larki. Yes. Okay. Okay. చూసారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అంటే మన తెలంగాణపై ఎంతో ప్రేమ ఉంది. అంటే తెలంగాణ అంటే ఒక పేరు ప్రఖ్యాతిగాంచిన అని కూడా ఇప్పుడే మనకు తెలుస్తా ఉంది. దాంతోపాటు హైదరాబాద్ అంటేనే ఇక్కడ కొంతమందికి తెలిసింది. దాంతోపాటు హైదరాబాద్ లో కూడా చాలా మంది ఇక్కడ ఐజ్వల్ వాళ్ళు కూడా చదువుకున్న విద్యార్థులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం తెలుస్తా ఉంది. మరోపక్క రాత్రి కాగానే చిన్న చిన్న బజార్లు కూడా ఇక్కడ ఓపెన్ ఉంటున్నాయి. ఇది జీవన శైలి, వీరి జీవన శైలి ఇలా ఉండబోతుంది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే సౌండ్ పొల్యూషన్ అనేది అంటే ఎక్కడ ఏదైనా ట్రాఫిక్ సమస్య వస్తే కానీ హారన్ కొట్టడం కానీ అలాంటి సమస్యలు కూడా తలెత్తదు. సౌండ్ పొల్యూషన్ లేని ప్రాంతంగా కూడా ఈ ఐజ్వల్ ప్రాంతంగా గుర్తింపు పొందిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. ఈ మార్గంలో రైలు అందుబాటులోకి రావడంతో సరిహద్దు సామాగ్రిని సులభంగా తరలించే అవకాశం ఉంటుంది. అసలే గ్రీనరీకి కేర్ ఆఫ్ అడ్రస్ కావడంతో టూరిజం కూడా పెరిగి ఉద్యోగాల కల్పన కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ధరలు ఎక్కువే. ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ అందుబాటులోకి వస్తే అవి కూడా నియంత్రణలో ఉంటాయంటున్నారు అక్కడి ప్రజలు. ఇంత అద్భుతమైన రైల్వే ట్రాక్ ఏర్పాటుపై రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలతో ఇక్కడికి కనెక్టివిటీ కూడా పెరిగి అభివృద్ధి దిశగా సాగుతుందని అంటున్నారు. ప్రజలు కూడా ప్రయాణించేందుకు రైలు అంతా కూడా సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మాట్లాడేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే పిఆర్ఓ గారు శ్రీధర్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ముఖ్యంగా ఇది బంగ్లాదేశ్ బార్డర్ కాబట్టి అన్నిటికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. ఇన్నేళ్ళు కూడా ఈ బంగ్లాదేశ్ బార్డర్ కావచ్చు, ఇక్కడ మిజోరాం ప్రజలు కావచ్చు, అంటే ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ఇప్పటికీ అనేక ఇబ్బందులు కూడా పడిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? అదే, ఇది మిజోరాంలోని సాయిరాంగ్ స్టేషన్. ఇది ఐజ్వాల్కి దగ్గరలో ఉంటుంది. సో ఐజ్వాల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ మిజోరాంకి మొట్టమొదటిసారి భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత రైల్వే కనెక్టివిటీ రాబోతోంది. ఇది ఎంతో విశిష్టతతో కూడుకున్నది. ఎందుకు అని అంటే మిజోరాంకి చేరాలంటే బై ఎయిర్ కావచ్చు, బై రోడ్ రావాల్సి ఉంటుంది. ఎయిర్వేస్ ద్వారా వస్తే అది ఎంతో కాస్ట్తో కూడుకున్నది. రోడ్వేస్ ద్వారా వస్తే అది చాలా టైం టేకింగ్, మళ్ళీ అతి క్లిష్టంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. సో రైల్వే కనెక్టివిటీ అన్నది అంటే చాలా ఫాస్ట్ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఉంటుంది. అలాగే చాలా తక్కువ కాస్ట్తో ట్రావెల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చాలా ఫాస్టర్ అండ్ తక్కువ కాస్ట్ ఉండే రైల్వే సర్వీసెస్ని మొట్టమొదటిసారిగా భారతీయ రైల్వే మిజోరాం ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతాము. ముఖ్యంగా సంబంధించి అంటే వ్యాపార వాణిజ్యాలకు సంబంధించిన గూడ్స్ రైల్స్ కావచ్చు, ఇక్కడ స్థానికులకు ఉద్యోగ విషయాల్లో కావచ్చు అనేక అవకాశాలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అనేక ఏండ్ల నుంచి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ రైల్వే ప్రాజెక్టు కూడా నేడు వారి పూర్తి కళ కూడా సాకారమైందని కూడా చెప్పవచ్చు. ఇక్కడ నుంచి అస్సాం నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా తిరిగేందుకు కూడా పూర్తిగా ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా ఒక నూతన శ్రీకారానికి పట్టం కట్టారని కూడా మనం అనుకోవచ్చు. దాంతోపాటు ఇది ఎన్ని రోజులు కూడా ఈ రైల్వేని అంటే ఈ ఏర్పాట్లు ఎన్ని రోజులు పట్టింది, ఇక్కడ అధికారులు ఏమంటారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగబోతుంది, టైమింగ్స్ ఏంటి అసలు? ఇది 2014లో ప్రైమ్ మినిస్టర్ గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దాదాపు 11 సంవత్సరాలు ఈ కష్టమైన అనితర సాధ్యమైన ఈ పనిని పూర్తి చేయాల్సి వచ్చింది. అయితే ఈ 51 కిలోమీటర్ల రైల్వే కనెక్టివిటీ అన్నది చేయడానికి 8,000 కోట్ల ఖర్చు అయ్యింది. దాదాపు ఈ 51 కిలోమీటర్ల రైల్వే కనెక్టివిటీ కన్స్ట్రక్షన్ సంబంధించి ఈ అప్రోచ్ రోడ్డు లేకపోవడం వల్ల 200 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్ని డిఫరెంట్ లొకేషన్స్లో కూడా డెవలప్ చేశాము.
ఇదే కాకుండా ఇదంతా కూడా కొండ ప్రాంతము, లోయల ప్రాంతం అవడం వల్ల ఈ కన్స్ట్రక్షన్ సైట్కి రావడం అన్నది చాలా ఇబ్బందికరంగా ఉండేది. అంతేకాకుండా మనకి ఇక్కడ లోకల్గా కన్స్ట్రక్షన్ మెటీరియల్ శాండ్ కావచ్చు, స్టోన్స్ చిప్స్ కావచ్చు, అలాగే లేబర్ అవసరం మేరకు ఉండాల్సిన లేబర్ ఇది కూడా ఇక్కడ లోకల్గా అవైలబుల్ లేకపోవడం వల్ల పక్క రాష్ట్రాల నుంచి వీటిని తరలించాల్సిన అవసరమైంది. సో ఇంతేకాదు ఈ ప్రాజెక్టులో కొండలు, కోనలు, అలాగే గుట్టలు, ఫారెస్ట్ ప్రాంతం ఇవన్నిటిని కూడా దాటుకుంటూ కన్స్ట్రక్షన్ చేయడం కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. అంతేకాదు ఇదంతా కూడా హిమాలయన్ ఫోల్డ్ మౌంటైన్స్, ఇదంతా కూడా సాఫ్ట్ రాక్ స్ట్రాటా ఉంటుంది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో అంటే ల్యాండ్ స్లైడ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఉండే ఫ్రాక్చర్స్, ఈ లోయలు, కొండలలో కూడా వాటర్ అక్యుములేట్ అయ్యి కన్స్ట్రక్షన్ టైంలో కూడా ఇబ్బందికరంగా ఉండేది. అంతేకాకుండా మరొక ఛాలెంజ్ ఏంటంటే ఈ 12 నెలల సంవత్సర కాలంలో ఓన్లీ 4 నుంచి 5 నెలలే ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి అనుకూలంగా ఉండేది. మిగతా నెలలన్నీ కూడా వర్షపాతంతో ఉండేవి. ముఖ్యంగా ఇక అంటే ఈ రైల్వే ఛార్జెస్ ఎలా ఉండబోతున్నాయి? అంటే ఇంకొక విషయం ఏంటంటే కేరళ తరహాలో కూడా ఇదంతా కొండ ప్రాంతంలో ప్రయాణించే వెసులుబాటు కూడా కల్పించారు. దాంతోపాటు టూరిజం డెవలప్మెంట్ అంటే టూరిజం కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. దీని ద్వారా వచ్చే అంటే ప్రయాణికులకు మీరు ఏం చెప్పబోతున్నారు? మొట్టమొదటిసారిగా ఇక్కడ నుంచి ప్రయాణించబోతున్న ఇక్కడ స్థానికులకు కూడా మీరు ఏం చెప్పబోతున్నారు? అదే ముఖ్యంగా ఇప్పుడు రైల్వే కనెక్టివిటీ వచ్చింది. ఆల్రెడీ కోల్కతాకి ఇక్కడ నుంచి ఒక ట్రైన్ అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా మిగతా అంటే భారతదేశ రాజధాని ఢిల్లీకి కూడా రాజధాని ఎక్స్ప్రెస్ని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టుగా వినిపిస్తూ ఉంది. అంతేకాకుండా అంటే టూరిజంకి సంబంధించి మీరు చెప్పారు, డెఫినెట్గా ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇండస్ట్రీగా టూరిజం ఎదగబోతూ ఉంది ఈ ప్రాజెక్టు వల్ల. అందుగురించే మిజోరాం గవర్నమెంట్ IRCTCతో ఒక MOU చేసుకొని ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కూడా పాటుపడబడుతూ ఉంది. అంటే గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, మిజోరాం స్టేట్ ప్రజలకు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా అనేక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ రైలు రావడంతో పాటు ఎంత సమయం పట్టేది? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుంది? ఇది అంటే కొండ ప్రాంతంలో రైల్వే కనెక్టివిటీ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా మనని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తుంది. రోడ్వేస్ ద్వారా దాదాపు 10 గంటల సమయం పడితే రైల్వే ద్వారా 3-4 గంటల్లోనే వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఈ బైరాబీ, సాయిరాంగ్ ఏదైతే రైల్వే లైన్ వచ్చిందో రోడ్వే ద్వారా రావాలంటే దాదాపు 7 గంటలు పట్టేది ఇప్పుడు 3 గంటల్లోనే ఇక్కడ చేరుకునేందుకు అవకాశం ఉంది. సో ఇలా ఫాస్ట్ కనెక్టివిటీ ఇవ్వబోతూ ఉంది. అంతేకాదు మీకు తెలిసినట్టుగానే రైల్వే ఛార్జెస్ కూడా చాలా తక్కువలో ఉంటాయి. ఒక జనరల్ టికెట్ అయితే 200-300 వందల్లోనే ఇక్కడ నుంచి భారతదేశంలో ఏ ప్రాంతానికన్నా వెళ్ళొచ్చు. అదే మిగతా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్తో చూస్తే చాలా కాస్ట్ ఎఫెక్టివ్. సో ఫాస్ట్గా వెళ్ళొచ్చు. కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజలకి ఇక్కడ నుంచి వివర కారణాల వల్ల ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, మెడికల్ ఎమర్జెన్సీస్ అయి ఉండొచ్చు, అంతేకాదు వ్యాపార నిమిత్తం అయి ఉండొచ్చు, ఇక్కడ నుంచి భారతదేశంలో ఏ ప్రాంతానికైనా ఈజీగా వెళ్ళేందుకు ఆస్కారం ఉండబోతా ఉంది. రైట్. రైల్వే డిపార్ట్మెంట్ తరపు నుంచి చివరిగా ఒక చిన్న క్వశ్చన్, రైల్వే డిపార్ట్మెంట్ తరపు నుంచి టెక్నాలజీ ఎలాంటి టెక్నాలజీ ఇక్కడ యూజ్ చేశారు? టెక్నాలజీ పరంగా వస్తే ఈ కొండ ప్రాంతంలో, లోయల ప్రాంతంలో కన్స్ట్రక్షన్ అనేది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. దీనికి చాలా ఇంజనీరింగ్ ఎక్స్పర్టీస్ అవసరము. అలాగే మెటీరియల్ కూడా చాలా స్ట్రెంత్ మెటీరియల్ వాడాలి. డిజైన్స్ కూడా అత్యద్భుతమైన డిజైన్స్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటిలో కూడా భారతీయ రైల్వే అందవేసిన చెయ్యి. ఇప్పుడే మీరు గమనిస్తే ఆల్రెడీ ఒక పంబన్ బ్రిడ్జ్ అన్న ఒక ఇంజనీరింగ్ మార్వెల్ని మీరు చూశారు. అలాగే కాశ్మీర్లో కూడా పంబన్, మన చీనా వ్యాలీలో కూడా బ్రిడ్జ్ కట్టడము, కేబుల్ బ్రిడ్జెస్ కట్టడము, ఇవన్నీ ఇంజనీరింగ్ ఛాలెంజెస్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా భారతీయ రైల్వే సులువుగా చేస్తూ వస్తుంది. అదే నేర్పుతో, అదే నైపుణ్యంతో ఈ ప్రాజెక్టును కూడా అతి ఫాస్ట్గా కంప్లీట్ చేయడం జరిగింది. రైట్. మొత్తానికి చూసుకున్నట్లయితే ఎంతో టెక్నాలజీతో కూడా ఈ రైల్వే పనులు కూడా ముగింపు చేశామని చెప్పేసి అటు రైల్వే డిపార్ట్మెంట్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతోమంది టెక్నాలజీ కావచ్చు, అటు అంటే సాంకేతిక పరిజ్ఞానంతో కూడా ఇక్కడ ఈ పనులు కూడా పూర్తి చేశాము. అతి తక్కువ రేట్లో కూడా ప్రయాణించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము. బైరాబీ, సాయిరాంగ్ స్టేషన్ల మధ్య గతంలో రాకపోకలు రావాలంటే కూడా గంటల సమయం పట్టేది. ఇప్పుడు మాత్రం కేవలం 2-3 గంటల లోపలనే రాకపోకలు కూడా జరుపుకోవచ్చు అని చెప్పేసి ఇండియన్ రైల్వే అంటే PRO శ్రీధర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బైరాబీ సైరింగ్ లైన్ ప్రారంభంతో మిజోరం భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు పెరిగాయి. మౌలిక సదుపాయాల అనుసంధానంలో గణనీయమైన ముందడుగు వేసిందని చెప్పొచ్చు.
సైరాంగ్ నుంచి భైరాబివాకు దాదాపు 51 కిలోమీటర్ల రైలు ప్రయాణం కూడా మనం ప్రయాణించాము. ఈ ప్రయాణంలో కూడా ఎంతో ఆహ్లాదకరమైన ఎత్తైన కొండలు కావచ్చు, వాటర్ ఫాల్స్ ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మిజోరాం రాష్ట్రానికి వస్తే మాత్రం ఈ రైలు ప్రయాణాన్ని కానీ మిస్ కానివ్వకండి. ఇది టీ న్యూస్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్. నేను మీ ఉదయ్ కిరణ్, మిజోరాం నుంచి. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.